ఇంట్లో కార్యం జరిగిపోవాలండి, ఆ ప్రార్థన చేయగా జరిగిపోవాలండి, ఇంట్లో చేస్తే జరిగిపోతుంది కాదండి. మనం ఆయన మందిరంకి ఎప్పుడు వస్తాం అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేన మనసులో ఉంటాడు. అది బలిష్టమైన చేతి క్రింద, దేని కిందండి? చేతి క్రింద దేన మనసుకులే ఉంటాడు. మనం ఈరోజు ఎవరి దగ్గర ఉంటున్నాం? మనం ఎవరి దగ్గర ఉండాలని ఆశిస్తున్నాం? మన మనసు చాలా రకాలుగా పరుగులు పెడుతుందండి. చూడండి, రోజులు అంత బేగ గడిచిపోతున్నాయి కదండి. ఈ 2005 సంవత్సరంలో మనం ఏమి కాకుండా 5 నెలలు గడిచిపోయి 6 నెలలకు, ఈ 6 నెలలు కూడా అయిపోతూ ఉంది. కానీ మనం ఎవరి దగ్గర ఉంటున్నాం? ఈరోజు దీన మనస్కులై బలిష్టమైన చేతి క్రింద. ఎవరి చేతి క్రింద మనం ఉంటున్నాం? దేవుని చేతి క్రింద నువ్వు ఉంటే దేవుడిని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడవసరం లేదు. నేను హెచ్చించబడనేమో, నా జీవితంలో నా బిడ్డలు హెచ్చింపబడరేమో, మేము ఎప్పుడు ఇలాగే బాధపడుతుంటామేమో, మా పరిస్థితులు మారవేమో మీరు అనుకుంటున్నారేమో. నా దేవుడిని హెచ్చించడానికి నిన్ను ఆయన తన మందిరానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. చాలా మందికి పిలుస్తామండి, చాలా మంది లెక్క చేయరు. ఏమంటారంటే, మాకు సమయం లేదండి, మాకు టైం లేదండి, మాకు రావాలని ఆసక్తి ఉందండి, కానీ సమయం కుదరట్లేదండి. కానీ నీకున్న సమయాన్ని దేవుని ఎందుకు వచ్చి, ప్రభువా ఇదిగో ఈ దీనురాలినయ్యా, ఎందుకు పనికి రానినయ్యా, ఇదిగో సమయం నీకు ఇస్తున్నానయ్యా. ఆయన మందిరంకి వచ్చి ఎప్పుడైతే నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు ఉంచగలంటే చేతుల కింద నువ్వు ఎప్పుడైతే వస్తావో, దీన మనస్కురాలయ్యా, నువ్వు తప్ప వేరే ఆధారం నాకు లేదయ్యా అని నువ్వు ఎప్పుడైతే అడగలుగుతావో దేవుడిని తగిన సమయం తెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్మాలేంటి? అందుకే ఎన్నో మాట మనం కింద చూసుకున్నట్లయితే ఏమంటాడు? ఆయన నేను మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. ఎవరి గురించి? మీరు మీకోసం చింతిస్తున్నారేమో, కానీ దేవుడు మన కోసం ఎక్కువగా ఏడుస్తున్నాడు. నా బిడ్డలు లోకంలో పడిపోతున్నారు. మునుపెట్టి స్థితి వల్ల లేదు, మునుపెట్టి వల్ల వారి జీవితం లేదు. కానీ నా బిడ్డలు నా యుద్ధకు వస్తే బాగుండు, నన్ను ఆరాధిస్తే బాగుండు, నా కోసం కాదు వారి కోసం, వారు అడిగితే బాగుండు అని దేవుడు ఎంతో చింతిస్తున్నాడు. ఎవరి కోసం అయితే భూమి మీదకి వచ్చాడు ఆయన? నీ కోసం, నా కోసం. ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మరలా మన కోసం తిరిగి లేచాడు. మరి ఈ రోజు నువ్వు ఎవరి కోసం చింతిస్తున్నావు? ఈ లోక సంబంధమైన మనుషుల కోసం నువ్వు చింతిస్తున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఏడుస్తున్నావేమో, నీ పరిస్థితులు బట్టి నువ్వు చింతిస్తున్నావేమో. ఇదిగో నువ్వు అనుకుంటున్నావు నా అప్పులు తీరట్లేదు, ఇదిగో నా శోధనలు, ఏంటి నా బలహీనతలు, ఏంటి నా పరిస్థితులు అనుకుంటున్నావేమో. నీకంటే ఎక్కువగా నా దేవుడు చింతిస్తున్నాడు. మిమ్మల్ని గురించి చింతించే దేవుడు నీకుండగా నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఆయన అంటున్నాడు, మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను. మీరు ఎంత మాత్రం కూడా మీరు భయపడవసరం లేదు, చింతిస్తే అవసరం లేదు. మీరు ఒకటే చేయండి, దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేయడమే. హల్లెలూయా. మనం ప్రార్థించిన వారమై ఉండాలి. ఆయన అంటున్నాడు, చూడండి, ఆదివారం సమయం మనం ప్రార్థన అంటాం, కానీ దేవుడు మన సమయంలో ఆదికర సమయం పాస్టర్గా చెప్తున్నాడు, దేవదూతలు ఎదురు చూస్తున్నాయి, దేవుడు ఎదురు చూస్తాడంట. ఎవరైతే నా ముందు వచ్చి ప్రార్థించి, ఎవరైతే ముందు వస్తారు, ఎవరు నాకు అడుగుతారు అని ఎదురు చూస్తున్నారు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే 10 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు వస్తున్నారు. అంటే మీరు సమయము వృధా చేసుకుంటున్నారు. ప్రభువా టైం లేదయ్యా, లేకపోయినయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, రావాలని ఉందయ్యా, నా శరీరము సహకరించట్లేదు, నా పనులు అవ్వట్లేదయ్యా. కానీ దేవుడు అంటున్నాడు, మీకోసం ఇక్కడ ఉండి చింతిస్తున్నారు. ఎవరు వస్తారు, ఎవరు అడుగుతారు, వారి కోసం నేను ఏమి ఇవ్వాలని అంటున్నాను. కానీ మనము మన హృదయాన్ని తెరవలేకపోతున్నాం. దేవుడు ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు. రెండవదిగా, మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మూడవది ఏంటండి? మీ చింత ఆయన మీద. మిమ్మల్ని గురించి ఆయన ప్రాణాన్ని భూమి మీదకి వచ్చి ప్రాణం విడవగా నువ్వెందుకు నీ చింతకు నువ్వు యావత్తు చింతిస్తున్నావు? ఆయన మీద వేసే. ప్రభు నువ్వు ఉన్నావయ్యా, ఇగో మా భవిష్యత్తు మాకు తెలియదయ్యా, మేము ఎలా బ్రతకాలో మాకు తెలియదయ్యా, ఈ రోజు మా ఇంట్లో బియ్యం లేవయ్యా,
మా ఇంట్లో ఏమీ లేదయ్యా, డబ్బు లేదయ్యా, ఎలాగయ్యా ముందు కొనసాగాలి, ఎలాగయ్యా అని నువ్వు ఆలోచిస్తావు వ్యక్తిగతంగా, నా దేవుడు నీతో మాట్లాడు. నీ చింత ఎవరితో ఆయన మీద వేయుడి, ఆయన సమస్తమును సమకూరుస్తాడు. నీ ఇంట్లో ఏది లేదో ప్రతిదీ కూడా ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకే తగిన సమయం అందు ఆయన సమయాన్ని చూస్తే నీకు ఇప్పుడు ఇచ్చాను అడుగుతున్నావేమో, కాదు, నీకు ఏది శ్రేష్టమైనదో, ఏది నీకు అవసరమైనదో, ఇది నీకు అవసరమో కాదో ఆయన తగిన సమయం అందు నీకు ఇస్తాడు. అలానే నీ చింత యావత్తు ఆయన మీద నువ్వు వెయ్యాల. అప్పుడు నీ చింత నీ హృదయంలో పండబడిపోతుంది. చాలా మంది శోధనలు భరించలేక, నిందలు భరించలేక, అవమానాలు భరించలేక, ఇదిగో వాళ్ళ హృదయంలో ఉన్న చాలా గుండె బరువెక్కిపోయి ఎవరితో చెప్పాలో తెలియక హృదయంలో మంచం మీద ఏడుస్తూ ఉంటారు. ఆ హృదయ స్థితి అంతా దేవుడు అంటున్నాడు, ఇగో నీ చింత అంతా నువ్వు ఏడవద్దు, నీ మీద నువ్వు మోసుకోవద్దు, నా యొద్దకి రా, ఇగో నా మీద నీ చింత వెయ్యు, నా యొద్ద విడిచిపెట్టు అని అంటున్నాడు. ఎవరిని రోజు ఉన్నారు? చాలా మంది అమ్మాయిలు చూడండి, మనం చూస్తున్న మన కాలేజీలు, వాళ్ళ బాధని చెప్పుకోలేక, చెబితే ఏమవుతుందో తెలియక వాళ్ళ ప్రాణాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఈరోజు నీ ప్రాణం మీద నీకు ఎంత మాత్రం అధికారము లేదు. నీకు ప్రాణం పెట్టింది నా దేవుడు, నీకు ప్రాణం పోసిన దేవుడు, నీకు ప్రాణం ఇచ్చింది నా దేవుడు. ఇగోను తల్లి గర్భంలో పిండములై ఉండగా నేను ఏర్పరచుకున్న దేవుడు. నువ్వు ఎందుకు నీ ప్రాణం మీద ఎందుకు అధికారము తీసుకోవాలనుకుంటున్నావు? చనిపోవాలనే స్థితిలో నువ్వు వెళ్ళాలనుకున్నా, నా దేవుడు నిన్ను చనిపోవడము కన్నా పరిశుద్ధులుగా నిలబడ్డానికి నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకే నీ చింత ఎంత ఉంది, ఇక్కడే మోకరించి ప్రార్థించి ఏడు, ప్రభువా నా చింతంతా నీ మీద వేసేస్తానయ్యా, సమస్తం నీ మీద రాస్తున్నానయ్యా, నువ్వు తీర్చగల సమర్థుడు అయ్యా అని నువ్వు ఎప్పుడైతే మందిరంలోకి వచ్చి విడిచిపెడతావు, నా దేవుడి చింతంతలు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. ఇదే నీ దేవుడిని ఎంత కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే లోక సంబంధ మనుషుల దగ్గరికి వెళ్ళి మన చింత అంతా వారి మీద వేస్తాం. కానీ ఆయన అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యుడి, అలాగే నిర్భరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. ఏం కలిగి? చాలా మంది స్వబుద్ధులు, వాళ్ళ హృదయాలోచనలు, వాళ్ళ సొంత బుద్ధి, వాళ్ళ సొంత జ్ఞానమైన బుద్ధి ఆలోచించుకొని, లోక సంబంధమైన అడుగులు ఆలోచించుకొని, అంటే నేను ఏదైనా చేసేయగలను, నా బుద్ధితో నేను ఏదైనా సాధించేయగలను అనుకుంటున్నాను. కాదు, దేవుడు అంటున్నాడు, నిర్భరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండాలి. ఎప్పుడు ఏ శోధన మనల్ని ముంచుకొస్తుందో తెలియదు, ఏ చింత ఎప్పుడు ఎటు ఏమైపోతుందో మనకు తెలీదు. ఈ సమయం ఇలా కూర్చుని దేవుని కృప, హల్లెలూయా. ఇలా బ్రతికున్నామంటే ఆయన కృప, హల్లెలూయా. నమ్ముచున్నారా మీరు? ఈ రోజు మనం ఆయన కృప చూడండి. సడన్ గా ఎప్పుడు ఏ మనిషి ఎలా నిద్రిస్తున్నారో మనకి తెలియదు. కానీ మనం నిర్భరము కలిగి బుద్ధి గలవారమై మెలకుగా ఉండాలి. ప్రతి శోధన వస్తుంది, ప్రభువా ఏ సమయం ఏమవుతుందో నాకు తెలియదయ్యా, ఇదిగో నేను ప్రార్థిస్తున్నానయ్యా అని మెలకువ కలిగి ప్రార్థన మనము చేయాలి. అంతేగాని జరుగుతుందిలేండి, ఈరోజు తినేసామండి, రేపు ఏమవుతుంది అవుతుందిలేండి అనేసి మీరు ఎంత మాత్రం కూడా దిగొచ్చాడు. చాలా మంది నిర్లక్ష్యం. ఈరోజు ప్రార్థన చేయకపోతే పర్వాలేదండి, దేవుడు చూసుకుంటాడు, రేపు కదా దేవుడు చూసి, ఎల్లుండి కదా దేవుడు చూసి, కాదు, ఈ క్షణమే నువ్వు నిర్భరమైన బుద్ధి గలవాడివై మెలకువగా ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా దేవుడు మాట మనకి తెలియజేస్తున్నాడు, మీ విరోధి అని అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ. చూడండి, అపవాది ఎవరిని మృంగడానికి చూస్తుంది. ఇప్పుడు మన సంవత్సరంలో చూసుకుంటే ఎవరొస్తుంది, మృంగేస్తుంది కదేంటి. ఈ రోజు ఏ క్షణము మన అపవాది ఏ రీతి మృంగుతో చూస్తుంది. మన బలహీనతలు మృంగేస్తుంది, మన భక్తిని మృంగేస్తుంది, నిన్ను రానవకన్నా మృంగేస్తుంది, నీ ఇంట్లో పడుకోబెడుతుంది. ఇదిగో నిన్ను దేవుని మందిరంలో నిలబడినవ్వకుండా, ఆత్మ పొందినవ్వకుండా, ఇదిగో నీ శక్తి నిన్ను చాలనవ్వకుండా, ఎందుకులే ప్రార్థనలు, ఎందుకులే ఈ సువార్తలు, ఎందుకు నేను చెయ్యాలి, ఎందుకు మందిరంకి వెళ్ళాలని ప్రతి క్షణం
కూడా అపవాది లేనిపోని ఆలోచనలతో నిన్ను మృంగివేస్తూ ఉంటది. మృంగేయడం అంటే ప్రాణాలు మింగేయడం కాదండి, నిన్ను ఆలోచనలు మృంగేస్తుంది. అనేకమైన ఆలోచనలు, తలంపులు, ఇదిగో నీ ఉద్దేశాలను కూడా అది అనుక్షణం కూడా కలిపెడుతూ ఉంటాయి. నువ్వేం చేయాలంటే అనుక్షణం కూడా అపవాదిని గర్జించు సింహం వలె చేయించాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను సింహం వలె వాడుకోబోతున్నాడు. నువ్వు గర్జించాలి, ప్రభువా ఇదిగో ఈ బలహీనతలను విడిపించాయా, నువ్వు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా. నువ్వు గర్జించాలి. నీ బలహీనతను చూసి పడిపోకూడదు, నీ శోధన చూసి నువ్వు భయపడకూడదు. ప్రతిదీ కూడా ప్రభువా ఇదిగో అపవాది నన్ను చూరుతుంది, ఇదిగో నన్ను ప్రార్థించిన అంటారు చాలా మంది. ప్రార్థించాలని ఉందండి, కానీ నా శరీరము సహకరించట్లేదు. ఎందుకు సహకరించట్లేదంటే నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు సహాయము చేయండి. అందుకని దావీదు అంటున్నాడు, ఎక్కడ నుండి నాకు సహాయం వస్తుంది? ఆకాశము దేవుడు మనకు తోడు ఉన్నాడు, కొండల తట్టు కొనలు ఎత్తుచుండగా నాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడని నువ్వు ప్రార్థించాలా. నువ్వు ప్రార్థించగలిగిన నా దేవుడు అపవాది నుండి నిన్ను తప్పించగలడు. హల్లెలూయా. వాడు గట్టించు సమూహం వల్ల ఎవరిని బృంగుదనా అని వెతుకుతూ చిరుగుచున్నాడేమో, ఈరోజు నిన్ను బృంగేస్తున్నాడేమో. వాడు సింహం వల్ల రావచ్చు, ఎలాగైనా రావచ్చు, మనం భయపడ అవసరం లేదు. అందుకే 91 కీర్తనలో ఉంటది, నువ్వు నాగు ప్రాములను త్రొక్కెదవు, భుజంగం అనగ త్రొక్కెదవు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడ అవసరం లేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఆపదను మనల్ని, శ్రమలో నుండి మనల్ని తప్పించగల దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రతిదీ నుండి కూడా మన బుద్ధిని, అలాగే మన ఒక శోధనను కూడా, మన విరోధిని అపవాదిని కూడా మనం ఎంత మాత్రమో జయించలేము. పరిశుద్ధాత్మ మనకు తోడై అంటే మనం జయించగలం. హల్లెలూయా. అలానే దేవుడు ప్రతి ఒక్క 5వ మాట మనం చూసుకున్నట్లయితే, లోకమందున్న నీ సహోదరు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమును స్థిరులై వారిని ఎదిరించాలి. ఎప్పుడు ఎదిరిస్తాం? విశ్వాసమందు. ఈ విశ్వాసం నీలో ఉందా? దేవునితో మాట్లాడుతున్నాడు. చాలా మంది అవిశ్వాసం ఏంటి, చర్చికి వెళ్తే జరుగుతుందా? దేవుడి సంవత్సరం వాగ్దానం ఇచ్చాడండి, జరిగిపోతుందా? ఇగో వాక్యంతో మాట్లాడుతాను, ఇప్పుడే నాతో మాట్లాడుతున్నా, జరిగిపోతుందా? అవిశ్వాసలే మీరు ఉంటే పని జరగదండి. దేవుడు అంటాడు, ఎవరైతే నమ్మకంతో ప్రార్థన చేస్తారో, నమ్మకంతో దేవుని మందిరం వస్తారో, నమ్మకంతో దేవుని మందిరం మోకరించి ప్రార్థించి గోచాడతారో, వాని యందు దేవుడు విశ్వాసము చూసి కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ శ్రమలేనో చూసి ఎంత మాత్రము కృంగిపోకూడదు. అందుకే శ్రమలంతా ఎరిగి నువ్వు నెరవేరుచున్నావని ఎరిగి, శ్రమలే ఈ విధమైన శ్రమలే నువ్వు నెరవేరుతున్నావని ఎరిగి విశ్వాసమును సిరులై వారిని ఎదిరించాలి. చాలా మంది అన్న వాళ్ళు కాదండి, మేము చెయ్యలేమేంటి. యేసు ప్రభు గారు చూడండి, 40 దినాలు ఉపవాసంలో ప్రార్థించిన అపవాది వచ్చి ఎదిరించిందా? అపవాది వచ్చి గలిబిలి చేసిందా? అపవాది వచ్చి నువ్వు ఉపవాసం ఉండకు ప్రభువా, నువ్వు దేవుని కుమారుడు అంట కదా, ఇదిగో ఈ రాతిని రొట్టిగా చేసి తిను, ఎందుకు అనేసి యేసు ప్రభు అంతటి వారిని అపవాది శోధించినప్పుడు దేవుడు నా యొద్ద నుండి నువ్వు ఇప్పుడే వెళ్ళిపో అంటున్నాడు. నువ్వు జయించగలుగుతున్నావు. ఈరోజు శ్రమలే నాకే వస్తున్నాయండి, ఇగో చర్చికి వెళ్తున్నావు, ఇదిగో రక్షణ తీసేసుకున్నావు, మాకు శ్రమలు వచ్చేస్తున్నాయండి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, నువ్వు అనకూడదు. ఈ రోజు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంటే నువ్వు అనేకమైన మందికి మాదిరిగా నిలబడడానికి. హల్లెలూయా. ఆయన పరలోక రాజుని నీ కోసం నా కోసం స్థానం స్థిరపరిచి ఉంచాడు. మన ఎంత మాత్రం కూడా బలహీనులు అవడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. రక్షణ భాగ్యం ఇదిగో నీ సమయము మరి తక్కువగా ఉంది. అంచకాల దినాలు అసలు చూసారా, మొన్న ఏరోప్లేన్ ఏం కాకుండానే ఒక బిల్డింగ్ లో వెళ్ళి కూలబడిపోయింది. అక్కడ అనేకమంది మంది యవనస్తులు ఏం చేస్తున్నారు చూసారా, న్యూస్ భోజనం చేస్తున్నారు. వారు అనుకున్నారు ఈ క్షణం మేము చనిపోతామని, వారు అనుకున్నారు ఈ క్షణం మేము అర్థమైపోతామని. కానీ చూసారా, అంచె దినాలు ఈ రీతిగానే వస్తూ ఉంటాయి. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో మనకు తెలీదు.
కాబట్టి మనము శ్రమ ఎందుకు వస్తుందో మనం ఎరిగి స్థిరులై మనం ఉండాలి. దాన్ని ఎదిరించాలండి. మనం ఎదిరించాలంటే మన శక్తి అంత మాత్రం మనకి చాలు. ప్రభువా ప్రార్థన ద్వారానే మనం శక్తి పొందుకుని దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనం ఒక శ్రమలు ఎదిరించగలుగుతాం. హల్లెలూయా కదండి. యేసు ప్రభు గారు ఎదిరించారు. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చారు కదండి. మనం కూడా మనుష్యులమే, కానీ చాలాసార్లు బలహీనలం అయిపోతాం. కానీ సమస్యని ఎప్పుడైతే మనం ఎదిరించగలుగుతామో దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు వ్యాధి నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, నీ ఇంట్లో డబ్బుల సమస్య ఇబ్బంది పెట్టచ్చు, నీ ఇంట్లోని నీకు తెలియకుండానే కృంగుదల, తెలియని భయం, తెలియని భీతి, ఏంటి నాకు ఈ దిగులు, ఏంటి సమస్య, నేను ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాను, దేవుని ఎందుకు ఎదగలేకపోతున్నాను అని నీలో నువ్వు కృంగిపోతావేమో. నా దేవుని నీలో బలపరచబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థన దేవుని గొప్పగా వాడుకోబోతున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నా నాకు ప్రార్థన రాదండి, నేను చెయ్యలేనండి, పాడలేనండి, ఆరాధన అభిషేకం పొందుకోలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. నా దేవుడు అధికమైన మహిమ ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు. ఆమేన్. ఇది నువ్వు నమ్మగలిగితే నా దేవుడు నీ జీవితం కార్యం చేయబోతున్నాడు. మేము నమ్మాం కాబట్టి ఈరోజు ఈ రీతిగా నిలబడ్డాం. అర్థమవుతుందండి. మేము అనుకున్నామేమో ప్రభువా మాకు జ్ఞానం ఏ పాటి దాన్నయ్యా, ఏ పాటి వాడినయ్యా, వెర్రి వారమే అనుకున్నాం. కానీ దేవుడు అంటున్నాడు వెర్రి వారిని జ్ఞానవంతులుగా చేసి వాడుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇలా నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో సాక్ష్యం లేదు, నా జీవితంలో సాక్ష్యం నేను వాడబడట్లేదు, నాకు రక్షణ లేదు, నా జీవితంలో నా కుటుంబంలో సమాధానం లేదు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడు నీ చింత యావత్తు నా మీద వేసినట్లయితే నిన్ను అనేకమైన మందికి మాదిరిగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అందుకే మనము అనుదినం కూడా ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనం వాక్యం చూసుకున్నట్లయితే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? మొట్టమొదటి మాట ఏంటి? దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. రెండో మాట చూస్తుంటే ఆయన బలిష్ఠుల చేతికి లేదు దీన మనసులండి. ఏ మనసులో ఉండాలి? మనము నాకు ప్రార్థన వచ్చు, నాకు పాటలు వచ్చు, నీ గర్వం మనలో ఉండకూడదు. దీన మనసు తగ్గిపోవాలి. ప్రభు నాకు ఇంకా రాదయ్యా, నేను బలహీనురాలయ్యా, నాకు ఏది రాదు, నేను చెప్పలేనయ్యా, నాకు వాక్యం రాదు, నేను ఎందుకు పనికి రాని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుడు దీన మనసును చూసి నేను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మాలని నీ మనస్సును దీనపరుచుకోవాలి. చాలా మంది గర్వం తెచ్చించబోతున్నారేమో. ఈరోజు నీ హృదయము గర్వపడి నిలబడిందేమో మందిరంలో. లేదు నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావు నా దేవుడు ఆ రోజు నీకు చిచ్చబోతున్నాడు. ఆమేన్. కాబట్టి రెండవదిగా నువ్వు దీన మనస్కులై ఉండుడి. మూడవదిగా చూసుకునేది ఆయన మిమ్మల్ని గురించి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. నీ చింత తీసుకెళ్ళి ఆయన మీద మనం ఎంత మాత్రం కూడా మన చింతను పట్టుకొని నిలబడిపోకూడదు, ప్రభువు మీద వెయ్యాలి. నాలుగవదిగా చూసుకున్నట్లయితే నిర్భరం బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. నాలుగవది ఏంటి? నిర్భరం బుద్ధి గలవారమై మెలకుగా ఉండి ఏం చెయ్యాలి? మీ ఊళ్ళోదైన అపవాదిని గర్జన సింహాలు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ చిరుగుచున్నాడు. మనం ఎప్పుడైతే నిర్భరం గల బుద్ధిగా ఉంటామో అపవాదిని జయిస్తాం. హల్లెలూయా. నాలుగవది ఏంటి? అపవాదిని మనము జయించిన వారమై ఉండాలి. అంతేగాని మా వల్ల కాదండి, మా ఇంట్లో అది ఉందండి, మా ఇంట్లో ఇది ఉందండి, నా వల్ల కాదండి కాదు. నువ్వు ప్రార్థన చేయగా ఆ దురాత్మలు పారిపోవాలి. ఆమేన్. అర్థమవుతుందా? చీకటి మనం భయపెడతాడు, గాలి భయపడుతుంది, అన్ని భయపడతాన్ని మనం భయపడుతూ కూర్చుంటారు. మనల్ని ఏం చేస్తుంది? ఎత్తిమని వచ్చి కూర్చుంటారు కదండి. నీ ప్రార్థన ద్వారా గర్జించి అపవాదం వస్తుంది. చిన్న చిన్న తప్పులు లేదు, అది మనం జయించిపోతే ఎలాగా? మన ఇంట్లో మనమే జయించాలి. మన బిడ్డల పైన చేతులు వేసి ప్రభువా మా మీద మా బిడ్డల మీద ఎంత మాత్రం అపవాది కాడి రాకుండా ఏస్తున్నాలో బంధించండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నాను. నీ ఇంట్లోనే నువ్వు అపవాది నిన్ను వచ్చి మృంగివేద్దామని చూస్తున్నావు, జయించే ప్రీతిగా నిలబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనతో నిలబడాలి. ఆమేన్. నాలుగవదిగా ఆ రీతిగా దేవుడు మాట్లాడితే ఐదో మాట చూసుకున్నట్లయితే లోకమందున నీ సహోదరి అంది ఈ విధమైన శ్రమలే నెరవేర్చుని విశ్వాసం ముందు స్థిరులై ఉండాలి. ఏమందు? విశ్వాసం. శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని భయపడాల్సిన లేదు. దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడు, నీ స్థిరత్వాన్ని చూస్తున్నాడు. మీరు ఎప్పుడైతే
నా జీవితంలో జరగట్లేదని, అనుకున్నది అవ్వట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని విశ్వాసాన్ని పరీక్షించి నువ్వు ఈ స్థితిలోనే ఎప్పుడు ఎదిరిస్తావో ఎదిరించాలి. దేవుని యందు ఎలా ఎదిరించాలి? మనం విశ్వాసమును స్థిరులై ఎదిరించాలి. అంతేగాని బలహీనల మేఘానికి ఎంత మాత్రం వీలు. 5వ మాటగా దేవుడు నీకు నాకు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ బలహీనతలో నా దేవుడు నిన్ను స్థిరులుగా విశ్వాసముందు నీ విశ్వాసాన్ని చూసి, ఇదిగో నిన్ను తగిన సమయం ముందు హెచ్చించి, ఇదిగో నువ్వు ఎదిరించడానికి నీకు బలము లేదేమో, నా దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. 5వ మాటగా దేవుడు నీకు బలాన్ని ఇచ్చి ఎదిరించే శక్తిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడి వినికిలో ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.